సో నాలుగోది, మన యొక్క పాప జీవితము, ఏదైనా ఒక పాప జీవితం మన యొక్క జీవితంలో ఉన్నట్లయితే ప్రభు ఈ సంవత్సరము పులి స్టాప్ పెట్టాలని నేను ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాప జీవితం అనేసరికి కొందరు నవ్వుతున్నారు, కొందరు ముఖం ఇలా సీరియస్ అయిపోతుంది. నాకన్నా పరిశుద్ధుడు ఈ హాల్ ఎవరు లేరు అనేటట్టు కొందరు ఉన్నారు. అంటే నేనేమంటున్నానంటే, ఇంకా చూడండి, గాడ్ వాంట్స్ యూ టు హీల్ యూ ఫ్రమ్ యువర్ సిన్ టు. హల్లెలూయా. మీ యొక్క పాప జీవితము తెలిసి మీరు చేసినా తెలియకుండా మీరు చేసినా ప్రభు ఏమంటున్నాడంటే దాంట్లో నుంచి కూడా మీరు విడుదల మీరు పొందాలి. నేను ఎప్పుడు కూడా ఏమంటానంటే, ప్రభుకి వచ్చిన ఆ శోధన ఆ మత్తయి 4వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఏమని ఉంటుందంటే, అపవాది వచ్చి శోధిస్తుంటాడు ప్రభు అయిన యేసుక్రీస్తుని. 3 సార్లు శోధిస్తాడు, కానీ 4 సార్లు శోధించాడు. ఎందుకు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు పులి స్టాప్ పెట్టాడు. పొమ్మా సాతానా అని అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా పాపంలో నుండి మనకు విడుదల మనకు రావాలంటే ఫస్ట్ డిటర్మినేషన్ మనం తీసుకోవాలి. హల్లెలూయా. తీసుకొని మనం ఏం చేయాలంటే, ప్రభువా ఈ పాప జీవితంలో నేను ఉన్నాను, నన్ను రక్షించయ్యా, నన్ను కాపాడయ్యా అని చెప్పేసి మనము తగ్గించుకొని మనం ప్రభు దగ్గర మనం అడిగితే ప్రభు ఏం చేస్తాడో తెలుసా? మనకు కూడా స్వస్థత ఆయన ఇస్తాడంట. హల్లెలూయా. ఇంకో చూడండి, ఉన్న దాంట్లోనే పెద్ద స్వస్థత దేనికి అవసరం తెలుసా? మనకు ఈ పాపమే. వేరే వాటన్నిటికీ మనకు సొల్యూషన్ ఉంది, కానీ మనిషికి ఈ ఒక్క పాపం ఏం చేసిందంటే పరలోకంలో ఉన్న ఆ దేవుణ్ణి కూడా కింద తీసుకొచ్చేసింది. అంటే ఆ దేవుణ్ణి, పరలోకంలో ఉన్న దేవుణ్ణి కిందికి లాగేసిందంటే దాంట్లో నుంచి మనకి ఎంత స్వస్థత అవసరమో ఒకసారి ఆలోచించండి. ఇఫ్ గాడ్ కుడ్ కమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ ఓన్లీ ఫర్ దిస్ సిన్, ఈ యొక్క పాపము కొరకు ప్రభు రాగలిగాడంటే దానికి అర్థం ఏంటంటే గాడ్ వాంట్స్ us to be healed from our sin too. హల్లెలూయా, హల్లెలూయా. మీరేం చేయాలంటే ప్రభు దగ్గర, ప్రభువా నేను మీ యొక్క రక్తంతో నేను కడుగబడ్డాను, నూతనపరచబడ్డాను అని చెప్పేసి మీరు అడుగటం మీరు ప్రారంభించండి. అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే హీ విల్ గివ్ యూ కంప్లీట్ రిలీఫ్ ఫ్రమ్ దట్ సిన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరము మీరు పోరాడాలి. ఏ పోరాటం పోరాడాలి? స్వస్థత కొరకు మీరు పోరాడాలి. హల్లెలూయా. మీరు అడుగు పెట్టకపోతే ప్రభు మీకోసం అస్సలు అడుగు పెట్టాడు. మీకే ఇష్టం లేనప్పుడు ప్రభు మీ జీవితంలో చేయాలని మాత్రం మీరు ఏ రోజు కూడా అనుకోకూడదు. హల్లెలూయా. సో ఈరోజు మీకు ఆ స్వస్థత మీకు కావాలంటే యెర్మీయా 30వ అధ్యాయము 17వ వచనము ఈరోజు గుర్తుంచుకోండి. ప్రభు దగ్గర అడగండి, ప్రభువా తిరిగి నన్ను స్వస్థపరుస్తావన్నావు, నా గాయాలను కడతావన్నావు, అదే నువ్వు నాకు ఇచ్చిన ఆ వాగ్దానము గనక నన్ను తిరిగి, ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుంటుంది, రిస్టోర్ అనే వర్డ్ వాడారండి. అంటే తిరిగి ఎలా ఉండేనో అలాగే. హల్లెలూయా. ఎలా ఉండేనో అలాగే. సో మీరేం చేయాలంటే ప్రభు దగ్గర ఈ సంవత్సరం మీరు అడగాలి, ప్రభువా ఈ చోటులన్నిట్లో కూడా మీరేం చేయాలంటే నాకు స్వస్థత నాకు ఇవ్వు ప్రభువా. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని స్వస్థపరచాలని ఆయన ఆశపడుతున్నాడు ఈ సంవత్సరం. హల్లెలూయా. మీరు అడుగు పెడితే మీకు ప్రభు స్వస్థతని ఇవ్వడానికి ఆయన రెడీగా ఉన్నాడు. హల్లెలూయా. మీరు అడుగు పెట్టకపోతే ప్రభు మీకు స్వస్థత ఇవ్వాలని మాత్రం మీరు ఆశపడకండి. హల్లెలూయా. ఒకవేళ మీ కుటుంబంలో ఎవరన్నా మార్గం తప్పిపోయినట్టు మీకు ఉన్నట్లయితే మీరేం చేయొచ్చు తెలుసా? వాళ్ళ కొరకు మీరు ప్రార్థించండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించండి. అన్నిటికి కూడా మరి ఒక సమాధానము. మరి ఈ సంవత్సరము మీరు ప్రభు దగ్గర ఏం అడగాలంటే, ప్రభువా ఇది స్వస్థత నాకు కలగవలసిన సంవత్సరం ఇది. హల్లెలూయా. నాకు స్వస్థత కలగవలసిన సంవత్సరం ఇది. నా యొక్క ఆర్థిక స్థితిని, నా యొక్క అనారోగ్యాన్ని, నా యొక్క సమాధానాన్ని అన్నిటినీ కూడా ప్రభువా ఈ సంవత్సరము నాకు స్వస్థతనిచ్చి నాకు విడుదలనివ్వు ప్రభువా అని అడగవలసిన సమయం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. సో గనుక మనం అడగగలిగితే ప్రభు ఏం చేస్తాడంటే మనకు పూర్తి స్వస్థతని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. సో ఈ సంవత్సరము ప్రభు దగ్గర అడగండి, ప్రభువా నన్ను స్వస్థపరచు,
నన్ను స్వస్థపరచు, నన్ను స్వస్థపరచు యెహోవావు నీవే అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం కూడా సెలవిస్తుంది. కనుక మీరు ప్రభు దగ్గర అడగండి, ప్రభువా నాకు పూర్తి స్వస్థతను ఈ సంవత్సరం నాకు అనుగ్రహించు. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.